ఈరోజు భారతదేశంలో ఎవరు ఊహించలేదు అధ్యక్ష, ఇంక్లూడింగ్ టీమ్ 11 కెప్టెన్ అధ్యక్ష, పులివెందుల ఎమ్మెల్యే కూడా ఊహించలేదు అధ్యక్ష. ఆయన ఎగతాళి చేశాడు అధ్యక్ష మమ్మల్ని. ఆసిలర్ మిత్తల్ ఒరిస్సాలో పెట్టుబడులు పెడుతుంది, ఆంధ్ర సింగ్ ఎట్ట వస్తుంది, లోకేష్ అనే వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మనందరం గర్వపడాలి అధ్యక్ష. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అనేక పరిశ్రమలు రాయలసీమ తీసుకొచ్చాం అధ్యక్ష. క్యాంపకోలా, రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమని ఏకంగా కర్నూలు తీసుకెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క జిల్లాకి చాలా ఫోకస్డ్ గా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకెళ్తున్నాం, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇది ఈ ప్రజా ప్రభుత్వం. ఏ ఒక్క జిల్లా వెనకబడకూడదు, అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి, కానీ ఒకే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలన్న లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, అనంతపూర్ ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర నార్త్ అనంతపూర్ కర్నూలు ఏకంగా రెన్యూవల్ ఎనర్జీ హబ్ గా, కడపలో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఇటు పక్కన మన చిత్తూరు జిల్లాకు వచ్చేగల అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఏసీలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరులో ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఏకంగా మొన్న సాగర్ డిఫెన్స్ ఎంటర్ప్రైజెస్ కింద మ్యారిట్ టైమ్ సెక్యూరిటీ అందించే పరిశ్రమలు కూడా నెల్లూరు జిల్లాలో మన శంకుస్థాపన చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే అధ్యక్ష, గుంటూరు జిల్లాలో క్వాంటమ్ హబ్ గా తయారు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాంతం. అమరావతి పనులు, ఆగిపోయిన పనులు వేగంగా పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం, అక్కడ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉత్తరాంధ్రాలో కెమికల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఫార్మా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఐటీ ఫ్యాక్టరీలు కానివ్వండి, డేటా సిటీ కానివ్వండి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఒక స్టీల్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధ్యక్ష. కానీ ఒక వ్యక్తి బతికే దానికోసం 700 కోట్ల రూపాయలు కట్టి ఇల్లు కడతాం కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రలో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం.